ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ తెర వెనక కథలు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకోబోయేది దేని గురించి అంటే చాలా కొన్ని సినిమాల్లో అద్భుతమైన పాటలు మనం వింటూ ఉంటాం, కానీ కొన్ని సినిమాల్లో అత్యద్భుతమైన అన్ని పాటలు కల్ట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ ప్లేలిస్ట్ అని చెప్పి మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. 15 ఏళ్ల క్రిందట ఆరెంజ్ అనే సినిమా వచ్చింది, కానీ 38 ఏళ్ల క్రిందట అభినందన ఒక సినిమా వచ్చింది. సో ఇప్పటికీ కూడా మీరు అభినందన సినిమా పాటలు యూట్యూబ్లో ప్లే చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో 2025లో చూస్తున్న వారు ఎవరు అనే కమెంట్ ఖచ్చితంగా చూస్తూ ఉంటారనమాట. అంత అత్యద్భుతమైన పాటలవి. సో ఈరోజు ఆ సినిమా గురించి, దాని వెనక తెలియని ఎన్నో అంశాల గురించి చర్చించుకుందాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పరమహంస గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. బాగున్నారు సార్? ఫైన్ సార్. సార్, ఇప్పుడు అభినందన గురించి ఎన్నో మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఇప్పటికీ కూడా కల్ట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే మీకు అభినందన అనే పదం వినబడగానే ముందు మదిలోకి వచ్చే ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ గుర్తొచ్చింది మీరే, అంటే మీ సంస్థ. ఎందుకంటే మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే అభినందన సినిమా తీసుకొచ్చి దాని గురించి ఈ తరం వాళ్ళకి చెప్పాలనుకున్నారే. అంటే పాతంతా అయిపోయింది మనకి ఎందుకు అనుకునే రోజుల్లో అంత సోషల్ మీడియాలోనా ఇటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేసినందుకు ముందుకు తీసుకొని, అందుకే ముందుగా అభినందిస్తూ మొదలెడదాం. ఇక్కడ ఈ సినిమాకి టైటిల్ అభినందన అని పెట్టడంలో చాలా ఎంతో ఉదాత్తమైనటువంటి విషయం. అసలు సినిమాకి ఏ రకంగా సంబంధం? అభినందన అనే పదం కంగ్రాచులేషన్స్ అంటాం, అభినందనలు, శుభాభినందనలు అంటాం. ఇది ఎందుకు పెట్టారు అనే దాంట్లోకి ముందు వెళదాం ఒక్కసారి. దానికి ప్రేమ బంధం అని ముందు అనుకున్నారు ఆ సినిమాకి. తర్వాత చాలా యాదృచ్ఛికంగా కొన్ని కుదురుతాయి అన్నట్టుగా అక్కడ అభినందన అనే హోటల్ ఉంటే అక్కడ కూర్చుని వీళ్ళంతా చర్చించుకునేవారు కబుర్లు, మన టీ తాగుతూ మాట్లాడుకుంటామే. ఆ పేరు అక్కడ ఇన్ని ఆలోచనలు పుట్టాయి కదనే ఉద్దేశంతో ఈ అభినందన పెట్టుకుంటే ఎలా ఉంటుంది సినిమాకి అని రమణమూర్తి గారు అంటే నిర్మాత గారికి అందడంతో ఈ సినిమాకి అభినందన తప్పితే ఈ సినిమాలో ఎక్కడ కూడా ఆ అభినందన అనే మాట కూడా ఉండదు, పాటల్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే మాటల్లో కానీ. సో ఆ రకంగా ఇంత మంచి పేరు, తెలుగులో ఒక అద్భుతమైన పేరు అభినందన అనేది పెట్టడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇందాక చెప్తే ఏం గుర్తొస్తుందంటే, స్టార్డమ్ లేకుండా టెక్నీషియన్స్ స్టార్స్ అయ్యి సినిమా తీసి సక్సెస్ చేయొచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే ఇది ఒక దృశ్య కావ్యం అని చెప్పాలి ఒక రకంగా. ఇంకేమి మన ప్రత్యేకించి పెద్ద పదాలు అక్కలే కానీ చాలా. ఎందుకంటే దీంట్లో వాళ్ళు పూర్తిగా మనసు పెట్టి చేస్తున్న ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలని కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆయన సినిమాటోగ్రాఫర్గా చాలా ఎత్తుకు వెళ్ళినటువంటి అశోక్ కుమార్ గారు ఆయనే డైరెక్ట్ చేశారు. కథ కూడా ఆయనదే, ఒక రకంగా ప్రొడ్యూసర్ గారితో షేర్ చేసుకున్నది. ఇంకా ప్రొడ్యూసర్ గారికి ఆ సంస్కృతి అంటే ఇష్టం. ఆయన ఏపీ వేదికనే ఒక కళా సంస్కృతి పెట్టి ఎన్నో ప్రోగ్రామ్స్ హైదరాబాద్, మద్రాస్, ముంబైలో చేసినటువంటి ఆయన మహా గొప్ప వ్యక్తి అనమాట. వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు కాదు, డబ్బున్న నిర్మాతలు ఇది కాదు, అభిరుచి ఉన్న నిర్మాత, అలాగే అభిరుచి ఉన్న దర్శకుడు. దానికి తోడు ఆత్రేయ తోడవుతే ఏమవుతుంది? కాబట్టి ఇదంతా చూస్తే వీళ్ళందరిలో కూడా ఒక ప్రేమ అనేది ఇంటెన్సివ్గా లోపల ఉందనమాట. ఆత్రేయ గారు భగ్న ప్రేమికుడు. ఆయన గురించి వింటే కనుక ఆయన కరెక్ట్గా ఆయన క్యారెక్టర్ హీరో ఏమో, అప్పటికి ఆయనకి 65 ఏళ్ళు వచ్చేసాయి, కానీ ఆయన క్యారెక్టర్ హీరోగా నాకు అనిపిస్తుంది ఆయన చరిత్ర చదివితే. ఎందుకంటే ఆయన ఎవరినో ప్రేమించారు, కుదరలేదు, ఇప్పుడు భాషలో బ్రేకప్, ఇంకా పెళ్లి చేసుకోవాలి. తర్వాత రమణమూర్తి గారు కూడా చూస్తే ఆయన చాలా వింతగా అనిపించింది. ఆయనతో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు 2 సార్లు చిన్నప్పుడు చదువు కలవడం జరిగింది. 46 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవాలి. లోపల ఏమిటి అంటే ఏదో ఉందిలేరు అబ్బాయి అని తాడేశాడు. కానీ తర్వాత పరిశీలిస్తే ఆయన ఒక చిన్న లాజిక్ చెప్పాడు. ఏంటంటే వాళ్ళ అమ్మగారిని అత్తాకోళ్ళకి పడదు కదా, నాకు అమ్మంటే చాలా ఇష్టం, నా భార్య వచ్చి ఆవిడ నేనే ఇబ్బంది పెడుతుందేమో, అమ్మనంతవరకు పెళ్లి చేసుకోకూడదు, ఇది భీష్మ ప్రతిజ్ఞలాగా. అలాగా ఆవిడ కాలం చేసి ఆవిడకి అన్ని అంత్యక్రియలు చేసింది, 46 ఏళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఆ రకంగా ఒకటేది వీళ్ళందరికీ. అదే యాదృచ్ఛికమో తెలియక పాప ఆ శోభను కూడా బ్యాచిలర్గానే మిగిలిపోయింది. మరి ఆవిడకి ఏం బ్రేకప్లు ఉన్నాయో మనకు తెలియదు. ఆ రకంగా చూస్తే ఈ సినిమాని మొట్టమొదటి దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక అశోక్ కుమార్ గురించి చెప్పుకోవాలి ఆయన ఎందుకంటే ఇక్కడ ఆయన కాదు, ఆయన ఫస్ట్ తెలుగు సినిమా కదా సార్, అది డైరెక్టర్గా ఇదే. ఆయన ప్రియాగ్ అంటాం కదా, ఇప్పుడు అలహాబాద్ అక్కడ అంతా ఆయన పుట్టుపూరదులు, ఆయన అగర్వాల్ ఫ్యామిలీ, మార్వాడి ఫ్యామిలీ అయింది. ఆయన సినిమా అంటే ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి రప్పిస్తుంది అన్నాక చెప్పడానికి ఆయన ఉదాహరణ అన్నమాట. ఆయన అక్కడ చదువుకుని సినిమా సంబంధించింది ఇక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మద్రాసు ఇటు వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ బొంబాయి వెళ్ళరా పోనీ అని చెప్తే వెళ్ళలేదు ఆయన.
నాకు మద్రాసులో ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ టెక్నికల్గా క్రియేటివ్ పీపుల్ ఉంటారని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాను. వచ్చి ఆయన మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్ చేయడం కాకుండా ఆయన ఎక్కువ ఆ మలయాళంలో ఆ ఆర్ట్ ఫీలింగ్ తాలూకా ఆయన నేచర్ కూడా అదే. మ్యాక్సిమం మలయాళం సినిమాలు చేశారు. మనం 3D ఫిలిం అది ఫస్ట్ సినిమా వచ్చింది కదా పుట్టి చేతన్ అనేది ఒక సినిమా, అదే ఆయన దాంట్లో వచ్చే ఫస్ట్ 3D ఇన్ ఇండియా. ఓకే, ఆ సినిమా చేతన చేసింది ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న ఎత్తుకి ఎదగలేదు కానీ అంటే ఇప్పుడున్న పబ్లిసిటీ లేవు కదా, ఆ రోజులు వాళ్ళు పరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉండేవారు కదా. అలా చూస్తే తమిళ్ తెలుగులో ఇక్కడికి వచ్చేసరికి ఆ మద్రాస్ అప్పుడు ఉండడమే బాగుండేది అందరూ. ఎందుకంటే మలయాళం కన్నడ తెలుగు అందరూ అభిరుచి ఉన్న వాళ్ళతో గ్యాదర్ అవ్వడం, వాళ్ళు మాట్లాడుకోవడం. ఈ రమణమూర్తి గారికి ఏంటంటే, ఈ రమణమూర్తి గారి నుంచి 1-2 ముక్కలు చెప్పుకోవాలి. మన పివి నరసింహరావు గారు ఉన్నారు కదా, ప్రధానమంత్రి మాజీ ప్రధాన స్వర్గీయ పివి నరసింహరావు గారు బంధువైన రోసయ్య గారికి చాలా ఆప్తమిత్రుడు. అయినా ఆయన ఈ సినిమా రంగాన్ని ఎన్నుకోలే. కళావేదిక కళాకారులకు చేతునివ్వడం, క్రియేటివ్ పర్సన్స్తో తిరగడం, అంటే సాహిత్యం సంగీతం అన్నట్టుగా ఉండేది ఆయన. ఎందుకంటే ఏపీ కళావేదిక అని చెప్పి ఆయన పెట్టి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ చేశారు. అందులో పండిట్ హరిప్రసాద్ చౌరసియా కానీ, బిస్మిల్లా ఖాన్ కానీ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇలాంటి చాలా నిష్ణాతుల్ని స్టాల్ బర్డ్స్ అంతా తీసుకొచ్చి మన త్యాగరాయ గాన సభ అలాంటి చోట ప్రోగ్రెస్ ఇప్పించేవాడు. ఎంత పిచ్చో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి ఏదైతే ఈయనలో ఉన్నటువంటి ఆ ప్రీతి చూసి ఏపీ సాంస్కృతిక కళా మండలికి ఆయన ప్రెసిడెంట్ కూడా చేశారు, చైర్మన్గా. అప్పుడు కూడా చాలామందికి ఆయన ఇది చేశారు. తర్వాత ఆయనకి సినిమా నిర్మాణం వైపు వెళ్ళింది, ఎందుకంటే ఆత్రేయ గారు వీళ్ళంతా బాగా క్లోజ్ ఆయనకి, ఆ కాలం మనిషి. అశోక్ కుమార్ గారు కూడా ఇలా కలవడంలో ఇళయరాజా గారు అంటే కూడా చూసే అక్కడ ముందుగా 81 నుంచి ఒక లైన్ ఈ సినిమాలో ఆయన తీసిన 2-3 సినిమాలు అంతే. అందులో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండవు. ఇప్పుడు మన అభినందనలో కూడా చూస్తే 2 జంటలు, హీరో హీరోయిన్, తర్వాత వాళ్ళ అక్క బావగారు, తండ్రి సోమయాలు గారు, 2 పిల్లలు, ఆ ఇంట్లో పనిచేసే చిట్టిబాబాయ్ ఎవరో, మొత్తం ఇవే క్యారెక్టర్స్, ఇంకా మనకి ఏమి ఉండదు. అయితే ఈ కథని మనకి ఆయన ఆత్రేయ గారికి మా మనసులో వచ్చింది, నాకు అశోక్ అని చెప్పినప్పుడు ఆత్రేయ గారు ఎప్పుడు లేనిది ఆయన రిజెక్ట్ చేశారు. ఇది రమణమూర్తి ఆయన నీకు డబ్బులు ఉన్నాయో తెలియదు, చెదురు కాల్చుకోకు, ఇది జనాలకు ఏం ఎక్కదు, నువ్వు చెప్పేది నీకు బాగుండొచ్చు నాకు బాగుండొచ్చు అని ఫస్ట్ రిజెక్ట్ చేశాడు. ఫస్ట్ ఈ పాయింట్ విన్నప్పుడు వెన్నా అలా అనకు, నువ్వు అబ్బాయి నువ్వు చేస్తే ఎందుకు హిట్ అవ్వదు ఆ రకంగా, సరే నీ ఇష్టం, తర్వాత రిస్క్గా ప్రాజెక్టు, నేను ఉన్నమాట నాకు చెప్పాలనిపిస్తే చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పినంటే నువ్వు మాటలు పాటలు రాయి, తర్వాత విషయం నేను చూసుకుంటాను. ఇళయరాజా మ్యూజిక్ ఇస్తాడు, ఇంకా అశోక్ ఉన్నాడు కాబట్టి కెమెరా డైరెక్షన్ కూడా ఆయనే చేయాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అంటే కెమెరామెన్, ఒక అభిరుచి కెమెరామెన్ డైరెక్టర్ అవుతే అడ్వాంటేజ్ ఎక్కువ. ఈ డైరెక్టర్ మనసులో ఉన్నది కెమెరామెన్కి చెప్పి అది తెర మీద తీసుకొచ్చే కన్నా కెమెరామెనే డైరెక్టర్ అయితే ఆయన ఏమనుకున్నాడు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. అందులో ఈ కథ కూడా మూల కథ ఇదిలో కూడా ఈంది అశోక్ కుమార్ గారు. ఇక్కడ ఇక మాటలు పాటలు ఆత్రేయ గారు చేశారు. ఇంకా ఆయన ఆ క్యారెక్టర్ ఇందాక చెప్పాను, హీరో ఎవరు అంటే ఫస్ట్ చిరంజీవి గారు శ్రీదేవి గారు తీయాలని కోరిక. అయ్యో, ఆ రోజుల్లో పాపం నిర్మాత గారికి ఆయన దగ్గర డబ్బు లేదు. సరే ఎవరిని అడుగుతాడు, అంతా వీళ్ళకి డేట్లు లేవు పాపం, అదేని కూడా కాదు కానీ వీళ్ళకి డేట్లు లేవు. అప్పుడు ఇంతలా లేదు కానీ అప్పుడే శోభన ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీ. శోభన ఒక డాన్సర్గా, ఒక భరతనాట్యం డాన్సర్గా మొత్తం పాపులర్ అవుతున్న టైంలో తెలుగు మలయాళం అయితే చేసి ఉంటారు కానీ ఇవి పెట్టుకుంటే బాగుంటుంది, ఈయన అయితే బాగుంటుంది అయితే బట్ తీసుకో ఆ ఫోటో కూడా చూడలేదు ఈయన. ఇప్పట్లో ఆడిషన్స్ అవి లేదు, భరతనాట్యం చేస్తున్నాం కదా మన దాంట్లో కూడా నాట్య కళాకారిని హీరోయిన్, ఆవిడ భరతనాట్యం బాగా చేస్తారు కదా ఆవిడ తీసేసుకుంటా అన్నట్టు ఈయన రమణమూర్తి గారు. అంత డెసిషన్ ఉండేవి అనమాట. ఆ ముత్తురమణ గారు ఆయన సినిమా పిలుస్తున్నాడంటే వాళ్ళ అబ్బాయి కార్తీక్ ఉన్నాడంటే అంతకుముందు సీతాకో చిలకలు తీసాడు, మంచి బాగున్నాడు కుర్రాడు, ప్రేమికుల్లో ఉన్నాడు, అది ఇది అని చెప్పి ఆయన తీసేసుకున్నారు. ఇక సరే సోమయాజులు గారు, ఇది రత్బాబు గారు కొంచెం చెప్పేది ఉంటుంది. ఇంకా అలాగే రాజలక్ష్మి గారు, శంకరాభరణం కాంబినేషన్స్ ఇవన్నీ, సోమయాజులు గారు రాజలక్ష్మి వీళ్ళంతా ఉన్నారు. అలా మనకి తీర్చిదిద్దేద్దామని చెప్పి ప్లాన్ చేశారు అనమాట. సార్ అప్పట్లో స్టార్స్ కింద చూసుకుని ఉంటే నాకు తెలిసి కార్తిక్ గారు అండ్ శోభన్ గారి కంటే కూడా శరత్ గారే కొంచెం సీనియర్ అండ్ స్టార్ కదా సార్. ఎవరికి లేదు, ఈవెన్ దో ప్రొడక్షన్ లలిత శ్రీ కంపెనీస్ అని పెట్టారు, అది కూడా ఫస్ట్ మూవీ, దానికి లేదు. అశోక్ కుమార్ గారు డైరెక్ట్ చేయలేదు. కొంతమందికి సినిమా ప్రేమికులు కెమెరా గురించి మాట్లాడే వాళ్ళకైతే ఆయన హిందీలో చేశారు, ఆ పలానా అవార్డ్స్ వచ్చాయని ఆ రకంగా కెమెరా పనితనాన్ని అభినందించే వాళ్ళందరికీ కూడా అశోక్ కుమార్ గారు పరిచయం తప్పితే డైరెక్టర్గా కూడా తెలుగు ఆయనకి మొట్టమొదటి సినిమా. ఆ వాల్యూ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి సినిమా చూద్దాం అనేది ఆ ఇమేజ్ కూడా లేదు, ప్రొడ్యూసర్కి ప్రొడక్షన్ హౌస్ ఇమేజ్ లేదు. ఇక్కడ ఇమేజ్ ఉన్నది ఎవరు, ఇళయరాజా గారు.
ఆత్రేయ గారు, అప్పటికే ఆత్రేయ గారు రిటైర్డ్ వయసులో ఆల్మోస్ట్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ మేజర్గా చెప్పు. తర్వాత మహానుభావుడు గానగంధుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అమ్మ జానకమ్మ, ఇది ఇంకా ఎలా ఉంటుందో మనం ఒక్కోసారి వాళ్ళిద్దరు హీరోలా అనిపిస్తారు ఆ పాటలు పడుతుంటే. అంత యంగ్ వయసులో వాళ్ళు ఎలాగా ఆ హీరో వాయిస్ అంతలాగా ఎలాగా మెస్మరైజ్ చేసి పాడారో తెలియదు. ఆయనే ఒక ప్రేమికుడా, ఎందుకంటే ఇందులో విరహ గీతాలు ఉంటాయి. అమ్మాయితో బ్రేకప్ అవుతుంది, అంటే విడిపోయే పరిస్థితి వస్తుంది అన్నప్పుడు ఒక 3-4 పాటలు డ్యూయట్స్ ఎక్కువ పెడితే చూసాను తెలిసే, కానీ సినిమాకి యాక్చువల్ రూల్ అయితే గ్రామర్ ప్రకారం ఒకటి చాలు బ్రేకప్ సాంగ్. ఏ సినిమాకైనా, అవునవును, లవ్ సినిమాలకైనా ఆఖరిలో క్లైమాక్స్లో వచ్చే పాట ఏదో ఆల్మోస్ట్ 5 పాటలు ఉంటాయి కదా సార్, సాడ్ సాంగ్స్. 5 పాటలు పెట్టి ఎంత ధైర్యం చేయాలి అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. స్క్రిప్ట్ చేసే టైంలో అశోక్ కుమార్ గారు ఏం చేస్తుంటే, వీడు ఒక చిత్రలేఖనం ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్లో అలాగా, దాంతోపాటు గాయకుడు ఎలా పెట్టారు వీళ్ళు, మేము గాయకులుగా చేస్తాం అని చెప్పి శరత్ బాబు గారు కూడా ఒక మ్యూజిక్ కంపెనీ లాగా ఆయన పెట్టి వాళ్ళు ఎక్కడ దొరకలేదు మనకి. ప్రతి సీన్కి సంబంధం లేకుండా తలాతోక లేకుండా లేదు. ఆ అమ్మాయి కూడా ఫైన్ ఆర్ట్స్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫైన్ ఆర్ట్స్లో ఒక కాంపిటీషన్లో వీళ్ళిద్దరు కలిసినట్టుగా పెట్టాడు. ఈయన సింగరు, ఆవిడ. అది ఇంకా అందులో పెడితే డ్యూయట్స్గా మాట్లాడుకుంటే 2 డ్యూయట్స్. ఇంత ప్రేమ కథా చిత్రంలో కూడా డ్యూయట్స్ 2. ఒకటి రంగుల్లో కలవు, ఏదో పొంగుల్లో కలవు అనేది అదొకటిను, మంచు కురిసే వేళలని అదొక 2 డ్యూయట్స్. వీళ్ళిద్దరి మధ్య చాలా క్యూట్గా ఉంటాయి. అందులో ఈ సినిమాకి వీళ్ళంతా కలిసి నిర్ణయించుకున్న బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కావాలి. ఇది కొడైకెనాల్ బ్యాక్గ్రౌండ్లో ఒక సినిమా కథ జరుగుతుంది. సో వీళ్ళు కొడైకెనాల్ వెళ్ళిపోయారు. అక్కడ అప్పటిదాకా అది ఫ్రెష్ అనమాట. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతావే, టర్కీ అని న్యూజిలాండ్ అనేది వెళ్ళిపోతారు మన వాళ్ళు. అలాగే మన దగ్గర ఉన్న వాటిలో ఏది బాగుంటుంది అంటే కొడైకెనాల్, అక్కడ చెరువులు కానీ అక్కడ ఈ ప్రకృతి దృశ్యాలు కానీ అక్కడికి వెళ్ళారు. కథ కూడా అక్కడే, వీళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. అక్కడ ఫైన్ ఆర్ట్స్ ఈ అబ్బాయి నేర్చుకుంటాడు. అక్కడ ఇద్దరి మధ్య వాళ్ళ పేరు కూడా అలాగే రాజారాణిని పెట్టారు. చాలా ఆత్రేయ చాలా చమక్కులు చేస్తారు కదా, అలాగే రాజారాణిని పెట్టడం జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్, అసలు ఆ లవ్ మధ్య కూడా ఎంత క్యూట్గా ఉంటుందంటే వాడి యాక్సెప్టెన్స్ కూడా. ఆ సినిమా మనకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కనుక ఆ పాప అక్క ఉంటుంది, అక్కగా అది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటి చెప్పమంటుంది పాప. ఈలోగా ఆమెకి చిన్న యాక్సిడెంట్ చేసి చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంది యాక్సిడెంట్. అక్కడ పోవడం, తర్వాత తండ్రి గారు ఏమో మా పిల్లలతో మీ బావేం బాధపడతాడు, నువ్వు పెళ్లి చేసుకొని అని చెప్తాడు. తండ్రికి ఎదురు చెప్పలేదు. తను ప్రేమించిన విషయం తండ్రికి అప్పటిదాకా చేర్చుంటే ఇంకోలా ఉండేది. అక్కని చేర్చమని అడిగింది, మా అక్క చచ్చిపోయింది. ఇది చిన్న పాయింట్. యాక్చువల్లీ కథాంశంగా చెప్తే భారీ ట్విస్ట్లు, సస్పెన్స్లు, థ్రిల్లర్స్ ఏమీ లేవు. ఇది ఇక్కడ అక్క చచ్చిపోయింది, బావని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా ప్రేమించిన భర్తను ఏం చేయాలి, భర్త లేదంటే బావ. సింపుల్ లాజిక్. విలన్స్ కూడా ఉండరు, ఉండరు. తండ్రి కూడా తండ్రికి తెలియక, లేదంటే చిన్న కూతురు ప్రేమించింది అంటే అంత నిర్దయగా వాడు ప్రవర్తించే క్యారెక్టర్ ఏం కాదు అసలు. యాక్చువల్లీ వాళ్ళలో వాళ్ళే ఒక ఎవరికి వాళ్ళు త్యాగం చేసి, వాళ్ళ ప్రేమ త్యాగం చేసే పాత్రలో శోభనను ఇతను ఉంటాడు. ఆ తర్వాత తెలుసుకున్నాక పొరపాటు జరిగిందంటగా ఆ పాత్రలో అసలు నిజంగా అటువంటి సినిమాలో వాళ్ళు మేధావులు కానీ క్లైమాక్స్ ఇవ్వలేం. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా నేను కూడా చెప్పలేను కథా రచయితగా. వాడిని చంపితే ఎలా ఒప్పుకుంటారా? అవును అవును. ఇప్పటికీ చాలా మంది అంటున్నారు సార్, ఎందుకు చంపేయాల్సినంత అవసరం ఏముంది, వేరే కలపచ్చు కదా అని చెప్పి. ఆ చంపకపోతే వీళ్ళ మధ్య పొరపాటులో ఫ్యూచర్లో రావచ్చు. దాని త్యాగంలాగా దాన్ని అసలు ఇంకా, ఎందుకంటే అప్పటికే మనం హృదయం బరువెక్కుతుంది ఆ పాటలతోనూ వాటితో. ఇంకా సినిమాకి ఇంకా వాళ్ళిద్దరూ ఒకటయ్యారంటే మన ఆనందం. ఇంకా శరత్ బాబు ఏమయ్యాడు, సోమయాజులు ఏమయ్యాడు, ఇవి మనకి ఆడియన్కి అక్కల. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇందాక మీరు అన్నారే పాటలని, ఆ పాటలతోనే మనకు సినిమా చెప్పేశాడు. ఎందుకంటే ఫస్ట్ జానకమ్మ గొంతులు చక్కలాంటి అబ్బాయి, చక్కనైన అమ్మాయి, చుక్కలాంటి అబ్బాయితో అసలు ఇలా వీళ్ళిద్దరు లవ్ ఇలా ఉంది అని చెప్తారు. ఆ లవ్ ఫెయిల్ అయినప్పుడు అదే పాట సాడ్ వెర్షన్లో. అప్పుడు ఆత్రేయ గారికి అది ఇష్టం. పాత సినిమాలు కూడా చూస్తే దాగుడుమూతలు అవి ఒక పాటనే ఒక హ్యాపీ మూడ్లో రాయడం, ఇంకోటి సాడ్ మూడ్లో రాయడం, ఈ 2 పెట్టమండం అదే పాట. అది ఆత్రేయ గారి మార్క్ యాక్చువల్ ఇండస్ట్రీలో. అదే మార్కు. ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి వచ్చి 87 దాకా వచ్చినా కూడా ఆ మార్క్తోనే ఆ పాట చేశారు. సరే, అది వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళైనా వాళ్ళల్లో ఆ ప్రేమ అలాగే ఉంది. అది చెప్పుకునే విశేషం ఏంటంటే అలాగే ఏంటంటే ఆత్రేయ గారి గురించి ఎంత చెప్పినా ఎన్ని మాట్లాడినా తక్కువనట్టుగా చేసినా నువ్వు ప్రేమ క్షీరసాగర మదనం అంటాడు. ఆ పదం అసలు మామూలు మనిషి అయితే వేయకూడదు కూడా. ఇంకా శ్రీనాథుడు, ఇలాంటి కాళిదాసు, ఇలాంటి మహాకవులకి అంటే ఇప్పుడు సోషల్ కాబట్టి దీంట్లో చెప్పలేదు. కానీ ఆ స్థాయి పదాలు, ఆ స్థాయి
మాటలతో అది మరి రాసేస్తాం బాగానే ఉంది, మరి సామాన్య ప్రేక్షకులకు అర్థం వాళ్ళకి అలా కూడా అలాగే ఇంజెక్ట్ చేశారు ఆ పాటలు. ఈరోజు కూడా పండితులనే కాదు పామరులనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆ పాటలు ఏదో ఒక సందర్భంలో పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మన హైదరాబాద్లోనూ ఎక్కడో ఒక హోటల్లో ఓల్డ్ సిటీలో పొద్దునుంచి సాయంత్రం దాకా ఈ 7 పాటలే వేస్తూ ఉంటారు. ఆయనకి అంత పిచ్చో తెలియదు ఆ ఓనర్కి. ఈ పాటలు తప్పితే వేరే పాట అప్పుడే గత సినిమా రిలీజ్ అయిన 37 ఏళ్ళలో 38 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు కూడా ప్రతి పూట పొద్దున వెళ్ళినా మధ్యాహ్నం వెళ్ళినా మన అవే పాటలు అదే క్యాసెట్ రిపీట్ అవుతుందట. మరి ఆ పాటలు అంతలాగా జనం కూడా ఎవరు ఆ పాటలు వినడానికి వెళ్తూ ఉంటారట. మరి ఎంత దీనికి కీర్తి అంటే ఆ పాటల గౌరవం అవార్డు అనేది పక్క పెడితే, అంటే బాలుగారికి ఆ రంగుల్లో ఆ పాటకి నంది అవార్డు వచ్చింది. అప్పుడే జూరీ అవార్డు కింద హీరోగా ఇతను కూడా వచ్చింది. సెకండ్ బెస్ట్ కింద సిల్వర్ కేటగిరీ వచ్చింది. రజిత నంది అంటాక సినిమా ఇచ్చారు, అది ఇవ్వలేను కదా. దానికన్నా ముందు చాలా అష్ట కష్టాలు బట్టి అష్ట దరిద్రాల నుంచి తీసిన నిర్మాతకు కూడా ₹4 మిగిలే. ఎందుకంటే దీన్ని కాదల గీతం అని చెప్పి తమిళ్లో ఈ సినిమా వచ్చింది, కన్నడలో కూడా అభినందన్నే అని ఏదో పెట్టి ఏదో అభినందన సింహారుగా అదే పేరు ఉంటుంది కదా తెలుగులో కన్నడలో డబ్ చేశారు సార్, డబ్ చేశారు. తర్వాత డబ్ చేయలేదు కానీ హిందీలో కూడా ఇదే కథాంశంతో బేవఫా అనే ఒక మూవీ చేశారని చెప్పారు. నేను చూడలేదు కానీ బేవఫా, ఎందుకంటే ఈ సినిమాకి చూస్తే మనకి దానికి ఏదో వశీకరణలా ఉంటుంది, ఇంకా తర్వాత మనం ఏం చూడలేం. ఈ లవ్ మూవీస్ చాలా వచ్చాయి లవ్ జోనర్లో, కానీ ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నట్టుగా చిన్న పాయింట్, అది హ్యూమన్ ఎలిమెంట్లో ఆ చిన్న అదే ట్విస్టు మనకి అదే తప్పితే ఇంకా కన్ఫ్లిక్ట్ కూడా ఏమి ఉండదు సినిమాలో. అపార్థాలు చాలా నీట్గా ఉంటుంది, క్లీన్ అండ్ నీట్ మూవీ లాగా ఉంటుంది. కానీ అక్కడ ఇంకా అంతకు మించి ఏమి ఉండదు అనమాట అక్కడ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అందరూ త్యాగమూర్తులే సినిమాలో మొత్తం అందరూ. ఈవెన్ లాస్ట్లో వీళ్ళిద్దరు త్యాగం చూసి శరత్ కుమార్ గారు త్యాగం చేస్తాడు. బట్ ఏంటంటే త్యాగం ఎవడో ఒక్కడైనా స్వార్థంగా ఆలోచించి వెళ్ళి నోరు విప్పి ఇది సంగతి అని చెప్తే మారిపోయేది కథ. అంటే ఈ కథలో రాణి అతను చెప్పిన తర్వాత ఎవడైన తర్వాత తనకి తను సాక్రిఫైస్ చేసి తనతో ఒక తాగుబోతులు అలా మారుతాడు. అప్పుడు కూడా ఇతనికి ఒక లైఫ్ ఇవ్వాలి అని చెన్నై పిలిపించుకుని నువ్వు సింగర్ అని చెప్పి ఈ అవకాశాలు ఇవ్వడం అనేది ఆ శరత్ బాబు క్యారెక్టర్ ఒక ఔచిత్యం. అప్పటికే తెలిసిన తర్వాత దీన్ని ఏదో చేయాలి, తప్పేం జరగలేదు, ఇతని వల్ల ఏం జరగలేదు, అది లేటుగా రివీల్ అయిన పాయింట్ అంతే కథ గురించి. ఆ తర్వాత అతను ఫిక్స్ అయిపోతాడు మెంటల్గా ఇది కరెక్ట్గా. శోభన కూడా వాళ్ళ నాన్నగారి మాట లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఆ అమ్మాయి అలాగా నిర్ణయం తీసుకోవడం కూడా, అంటే ఇంకా దాన్ని మనం ఎవ్వరికి కూడా. ఇంకోటి ఏంటంటే ఈ తప్పొప్పులు ఇవన్నీ వెతికే పరిస్థితి మనకి ఇవ్వలే. ఆ పాటలతో వాటితో మనం వెళ్ళిపోయేసరికి అక్కడికే మన హృదయంగా ఉంటుంది, గుండె బరువెక్కిపోతుంది, వీళ్ళు ఏమవుతారా అనే ఫీలింగే తప్ప. ఎందుకంటే ఈయన వచ్చి స్టూడియోకి వచ్చి అదే నువ్వు అదే నేను ఏదో పాడతాడు, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అపోహపడినట్టుగా ఆ పాట ఉంటుంది. ఇన్ని ఉన్నా కూడా అయితే దీంట్లో పాటలు ఏంటంటే ఇది ప్రాజెక్టు నేను విన్నదాని ప్రకారం 81 నుంచి రూపకల్పన చేస్తే ఇళయరాజా గారితో సాధించిన ద్వారా 84లోనే పెట్టుకుని ఆయన కొత్త ట్యూన్లు ఇస్తానన్న ఆయన చేసిన సినిమాల నుంచి నాకు ఈ ట్యూన్లో ఇలా కొట్టమని చెప్పాడు ఈయన అభినందన మూర్తి గారు, రమణమూర్తి గారు ఇలా కావాలని. అలాగే ప్రతి పాట అంతకుముందు హిందీలో ఇచ్చిన ట్యూన్ ఏదో ఉంటుంది, ఒక పాట తనటు పట్టుబట్టేసాడు. ఎదుట నీవైన ఒక పాట ఉండగా అది అన్వేషణలో వంశీ అడిగాడు ఆ ట్యూన్ ఇళ్ళలోలయ్య అనేది ఒక పాట ఉంటుంది. ఆ పాట అంటే అవన్నీ పెట్టుకోమని నేను పెట్టుకుంటాను, నాకు ఇదే కావాలని, నీకు ఇంకోటి ఇస్తానన్నా నాకు ఇవే కావాలి, ఇవే పాటలు. దీనికే మన ఆత్రేయ కూడా ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు నంది పురస్కారం అయితే కన్నులలో కలవో ఆ సాంగ్ అయితే వచ్చింది, కానీ మీరైతే మీ పర్సనల్ అవార్డు దేనికి ఇస్తారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఈ సినిమా చూసి ఆ తరం అనొచ్చు అంత ముందు తరాలు వాళ్ళ ప్రేమికుల ఐడెంటిటీ ఉంటుంది కదా, ఐడెంటిటీ చూసుకున్నాడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎంతో కొంత ఏదో ఒక కాలేజీ రోజుల్లో ఏదో ఈ లవ్ సంబంధించి ఇలాంటివి ఉంటాయి కదా, దాంతో ఆ ఐడెంటిటీ క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. యాక్చువల్గా ఇప్పుడు ప్రియురాలు ఒప్పుకోలేదంటే ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, సింపుల్గా మధురం కఠినం చెప్పేశాడు ఒక మార్కులో. అలాగే ఇంకా చెప్పారంటే అదే నీవు అదే అంతా ఇంతే అన్నట్టుగా ఒక వేదాంతం ఒక వైరాగ్యం అన్నట్టుగా ఉంటాడు. అయితే నన్ను అడిగారు కాబట్టి నాకు బాగా అందరూ కూడా ఇళయరాజా గారి అభిమానం లేని వాళ్ళు. ఇళయరాజా గారి పాటల్లో నేను ఎక్కువగా విన్న పాట అంటే మంచు కురిసే వేళలో ఆ పాటను నేను ఎక్కువగా ఇష్టపడ్డాను అన్నమాట. నా ఫేవరెట్ సాంగ్, ఆశాజనకంగా ఉంటుంది, అది ఉంటుంది. ఇంకా తర్వాత ప్రతిదాన్ని కూడా ఆ మ్యూజిక్తో ఆయన అలా తీసుకెళ్ళిపోయి ఇందులో చెప్పలేం.
ఇందులో మ్యూజిక్ గొప్ప, సాహిత్యం గొప్ప, లేదంటే ఆ ట్యూన్స్ గొప్ప అనేది మనం వేరుగా చూడలేం. ఆ రెండు మమేకమైపోయి ఉంటుంది అన్నమాట. ఎదుట నీవు ఎదలో నీవు అనే పాట ఆయన రాసిన విధానం కానీ ఈయన చేసిన విధానం కానీ చూస్తే ఇది ఒక రకంగా ఇళయరాజా, ఆచార్య ఆత్రేయ గారు వాళ్ళిద్దరూ లవర్స్ అనిపిస్తుంది ఒక టైంలో. నిజంగా చెప్తే ప్రతి పాట అంతలా అమరం. ఇప్పుడు ఆత్రేయ గారు కూడా సింగిల్ కార్డులు చాలా సినిమాలు రాశారు, మాటలు రాశారు, అది రాశారు. కానీ ప్రతి పాట అలా కుదరడం. అందులో కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 4 పాటలు విరహ గీతాలు అందాం, లేదంటే అందులో ఇంకా సాక్రిఫైస్ అంటే 2 విషాద గీతాలు కూడా అనొచ్చు ఆ పాటల్లో. కాబట్టి ఈ పాటల్లో చూసుకుంటే కనుక మనకి వాళ్ళు రంగుల్లో కలవ అంటే కూడా దాన్ని చాలా సాహిత్యపరంగా చూస్తే చాలా అర్థవంతంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఒక డాన్సర్, ఆ డాన్సర్ని అభివర్ణిస్తూ ఇలా ఉంటుంది. కాశ్మీర్ నందన ఈ లోయలో నువ్వు ఒక కాశ్మీర్ కన్యవు అంటే ఆ ఫస్ట్ డైలాగ్ చాలా వింటే కనుక రంగులలో కళవో అలా పెట్టాడు అక్కడ. కళ అంటే ఆర్ట్ కదా. ఎద పొంగుల్లో కలవో అంటే ఎద పొంగుల్లో నువ్వు ఉన్నావు, పొంగులతో ఉన్నావు. ఆ కలవోతోనే ఆ పాట గొప్పతనం, ఆ హీరోయిన్ గొప్పతనం అంతా అంటే ఇంత అది చాలా సాహిత్యపరమైన పాట యాక్చువల్గా. అందుకే ఆ విలువలు ఉన్నాయి కాబట్టి బాలుగారికి ఆ పాటకి ఇచ్చారేమో. మిగిలింది ఏంటంటే చాలా అలత పదాలతో రాసేవాడు ఆత్రేయ అంటారు. అంటే చాలా చిన్న చిన్న మనకి ఎందుకంటే గాయాన్నైనా మార్చలేవు ఇలా ఉంటాయి అన్నమాట. ఆ పాటలన్నీ ఏ పదం ఎవరికి తెలియదు అన్నాక లేదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి విరహ గీతాల్లో అంటే ఈ పాటల మీద పరిశోధించి డాక్టరేట్ కూడా పొందొచ్చు. యాక్చువల్లీ అభినందన ఒక సినిమా తీసుకుంటే ఈ పాటల మీద అంటే ఆ ప్రేమ తత్వం ఇందులో ఎక్కడ కూడా మనకి రొమాన్స్ కూడా తావులేదు. పక్కా ఈ మ్యూజికల్ అంటే లవ్ ఎంటర్టైన్మెంట్ కూడా అందులోంచి పుట్టిందే తప్పితే ఆ చిట్టి ఎవరో ఉంటారు చిట్టి బాబు లాంటి వాళ్ళు దాంట్లో ప్రత్యేకించి ఈ కామెడీ అసలు అలా కూర్చోపెట్టేస్తుంది ఆ 2.5 గంటల ఆ సినిమాని. ఒకటి దృశ్యకావ్యం ఎందుకంటే అశోక్ కుమార్ గారు ప్రతి ఫ్రేమ్లో కనపడతారు. వీడు ఎంత మ్యూజిక్ చేసినా మనకి అది చెవులకే ఆనందాన్ని ఇస్తుంది. మరి దృశ్యం మరి మనకి కళ్ళకి మనసుకు కూడా ఆకట్టుకుంటుంది కదా. ఆ కొడైకెనాల్ అందాలు కానీ వాళ్ళు ఏమి ఫారిన్ సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ చేసిన దాంట్లో ప్రతి ఫ్రేమ్ మనం పెడితే అది ఇప్పుడు అశోక్ కుమార్ గారి సినిమా ఇప్పుడు వస్తున్నటువంటి కెమెరామెన్కి నిజంగా చెప్పాలంటే అది ఒక పాఠ్యపుస్తకంలా చూడాలి అసలు ఈ సినిమాని. అంత బ్యూటీ ఉంటుంది ఆ ఫ్రేమింగ్ పెట్టడంలో కానీ. ఎవరికి అర్థం కాకపోయినా కనుల పండగగా ఉంటుంది. వీణులు విందుగా వీళ్ళు చేస్తారు. ఎవరు ఇళయరాజా గారి మాస్టర్, ఆత్రేయ గారి మహానుభావుడు, ఇంకా బాలు గారు అని మరి ఆ గొంతులో తేనె ఉంటుందో ఏముంటుందో తిరిగి అంత మాధుర్యం, అంత బాధ, నవరసాలు గొంతులో ఆ ఒలిగించగల సామర్థ్యం. అట్ ద సేమ్ టైం ఏ హీరోకి అయితే ఆ హీరోకి పాడుతున్నారా అనిపించేటట్టుగా. ఏదైనా ఆయన గాయకుడు, సినిమాలో హీరో గాయకుడు పాత్ర, దానికి యాప్ట్గా తీసుకెళ్ళి పాడడం, ఆ ఫీల్తో పాడడం అది చాలా సామాన్య విషయం. అంటే బాలుగారి గురించి ఎంత చెప్పుకున్నా అంతేనట్టుగా ఉంటుంది. ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టుగా బాలుగారు, జానకమ్మ గారు, అలాగే ఆత్రేయ గారు, ఇళయరాజు గారు, రమణమూర్తి గారు, అశోక్ కుమార్ గారు, వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఆ తర్వాతే ఇప్పుడు వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. శోభన్ తర్వాత ఆవిడ ఇంటర్నేషనల్ డాన్సర్, చాలా పెద్ద పెద్ద హీరోలతో మెగాస్టార్ మోహన్ బాబు గారు ఇలాంటి అందరూ చేసినటువంటి అన్ని భాషల్లో ఆవిడ మహానటిగా ఆవిడ ఎదిగిన వైనం మనకు తెలుసు. తర్వాత ఈ కార్తిక్ కూడా చిన్న విషయం ఏం కాదు. తమిళ్లో ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు, తెలుగులో చేసిన సినిమాల్లో కూడా ఆయనకు గుర్తింపు లేని వ్యక్తి ఏం కాదు. తర్వాత తమిళకి వెళ్ళిపోయాడు కానీ మ్యాక్సిమం మనకి అతను ఆ పాత్రతో గుర్తుండిపోయాడు. అంతకుముందు కూడా చిన్న పాత్ర ఇచ్చిన మణిరత్నం గారి మౌన రాగంలో ఏదో జనాలందరికీ దగ్గరైనా, అలాగే బాగా మీసాలు కూడా లేని రోజులు సీతాకు చిలక, భారతీరాజు గారి సినిమాతో మనందరికీ పరిచయమే. వీళ్ళు స్టార్ కాస్టింగ్ కోసం చూడలే, సినిమాని ఇద్దాం ఇలా ఇస్తే కొడతాం మనం అన్నట్టుగా అనుకున్నారు. ఆ అభినందన సినిమాని ఆ రకంగానే వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళకి ఈ అవార్డులు ఇవి తక్కువ ఎక్కువ పక్కన పెడితే మొత్తం ఆల్ కైండ్ ఆఫ్ అంటే యాక్చువల్లీ మన క్లాస్ మూవీ, మాస్ మూవీ అని మనకి ఇటువంటివి ఉంటాయి మనకి సెగ్రిగేషన్. అలాగే అప్పుడు అయితే ఆడవాళ్ళ మూవీ, లేడీస్ మూవీ, యూత్ మూవీ అని ఇలాంటిది అసలు అలాంటి కేటగరైజేషన్ ఈ సినిమాకి అవసరం లేదు. ప్రతి పాట ప్రతి చోట మోగింది ఒకటి. రెండోది ప్రతి ఒక్కళ్ళు ఆ కాలంలో అయితే ప్రతి ఒక్కళ్ళు చూసి ఉంటారని నేను అనుకుంటున్నా అన్నమాట. సరే ఒకసారి అప్పుడు ఆ జనరేషన్లో అది ఇప్పుడు ఇందాక అన్నారు ₹4 తెచ్చిపెట్టింది అన్నారు. మీకు ఏమన్నా ఫిగర్స్ ఏమన్నా తెలుసు సార్? ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత వచ్చింది ఏమన్నా అంటే సినిమాకి ఇదే చెప్పే కదా మీకు, చాలా ముందుగా మొదలుపెట్టారు. వాళ్ళందరికీ ఈయనకి బడ్డీలు లేకుండానే చేశారని ఒక మాట ఉంది.
ఆ మొత్తం మీద ఆ, లక్షల్లో లక్షలు పెడితే కోట్లు వచ్చిందని మటుకు తెలుసు. ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే డబ్బు మనిషి కాదు ఆయన, ఆయన పేరు మనిషి. రమణమూర్తి గారు అంటే ఆయన ఎవరు అప్పుకుడారు ఇలా ఈ పిచ్చి తప్పితే అది ఒక అభిరుచి. ఇలాంటి సినిమా తీయాలని అశోక్ కుమార్ గారు కూడా ఇప్పుడుండి కోట్లు తీసుకున్న కెమెరామెన్తో పోస్తే కోటి రెట్లు గొప్ప ఆయన వాస్తవంగా. కానీ ఆయన కళకే ఆయనకి ఇది ఏం చేద్దాం ఏదో ఈ రిఫ్లెక్టర్స్ అవి ఉంటారు కదా, అవన్నీ దొరకనప్పుడు కదా వైట్ క్లాత్ ఏదో పెట్టి కూడా తీసేసిన ఆ సినిమా గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది లేదు అంటే ఆయన అందరూ ఒక రకంగా నిర్మాత పక్షపాతి. నిర్మాత ఆయన ఫ్రెండ్స్, వీడికి ఏదో మిగలాలి, వీడు అప్పు చేసి ఏదో ఆ డబ్బులు లేవంటే ఏదో అమ్మేసి తీసుకొచ్చే టైపు బ్యాచ్. డబ్బులు ఉండి తీసే నిర్మాత ఈయన కాదు. అలాగే ముందే ఆత్రేయగాలంటే వాళ్ళు ఈ సినిమా నువ్వు ఏం సాధిస్తావు, హీరో ముఖమా హీరోయిన్ ముఖం ఏముంది ఇక్కడ, నీ ముఖమా నా ముఖం అని కూడా అన్నాడంట ఆయన. కానీ లేదు మనం తీద్దాం ఆ పట్టుదల. దానికి ఇంకా అశోక్ కుమార్ గారు ఆ వత్తాసి ఇచ్చేసారు. లేదంటే అశోక్ కుమార్ గారికి కెమెరా చేసి డైరెక్టర్ కూడా ఎవరికి అప్పు చెప్పే మాటే వాస్తవంగా. అయితే నా మిత్రుడికి పరిస్థితి లేదు, నేనే తీసి పెట్టాలి వీడికి అని చెప్పి అనుకుని కమిట్మెంట్ ప్రామిసింగ్ మూవీ అనమాట. ఇళయరాజా కూడా ఎన్నోసారి ఏంటంటే మీరు గురువుగారు మీరు కాదనలేక మీరు ఒక పట్టు వదలరా అన్నట్టుగా ఆయన కూడా. వాళ్ళకైతే ఇళయరాజా గారు అప్పుడు ఉన్న బిజీకి అయితే ఒక ట్యూన్ ఒకరికి ఇస్తే ఇంక మళ్ళీ మాట్లాడదనేవారు. అది చేసుకొని మీరు నచ్చితే లేదు అన్నట్టుగా ఉంటారు. అంత బిజీగా ఉన్న రోజులు అవి. 87, 88 అంటే మామూలు బిజీ కాదు అసలు. రోజుకి ఇన్ని సినిమాలు ఇన్ని పాటలు చేసుకునే టైంలో ఈయనకి మటుకు ఏం చెప్పండి గురుగారు, ఏం కావాలి మీకు, ఎలా చేద్దాం. ఎందుకంటే ఆ పక్కన అదే దిగ్గజాలు ఇవన్నీ. ఆత్రేయ గారు ఉన్నాడు, ఇంకా వాళ్ళ చూస్తే కాన్ఫిడెన్స్ ఎలాగే ఈ పాటలు ఏ రేంజ్లో ఉంటాయో వాళ్ళకి తెలుసు. అంటే సార్ ఇప్పుడు ఆ సినిమాలో పాటలను మనం సెపరేట్ చేయలేం. పాటలే సినిమా, అసలు రెండు పాటలే సినిమానే పాటలు అన్నట్టు ఉంటాయి. ఈ జనరేషన్లో అసలు నేను అలాంటి స్టోరీస్ కానీ అలాంటి సినిమాలు కానీ చూడలేదు. అంటే మనం పాట వస్తే స్కిప్ చేసేసి రోజులు ఉన్నాయి, లేదంటే బయటికి వెళ్ళి సిగరెట్ కలుసుకుని వచ్చే వాళ్ళు కూడా. అంటే మామూలుగా ఒక నానుడు ఉంటుంది అన్నమాట, అద్భుతాలని మనం సృష్టించలేము, అవి అయిన తర్వాత అద్భుతాలుగా గుర్తించగలం మనం అంటాడు. అద్భుతాలు మనం సృష్టించలేము, జరిగాక అది అద్భుతం అని మనం గుర్తించగలుగుతాం. అలాంటి అద్భుతం ఇది అనమాట. ఇంకోటి ఈ ఏ జనరేషన్కి ఆ జనరేషన్ ఇప్పుడు డైల్యూట్ అవుతుంది. టెక్నాలజీ పెరిగింది, విలువలు తగ్గాయి. యాక్చువల్లీ ఇప్పుడు కళాత్మక విలువలు అప్పుడు ఉండేవి, టెక్నాలజీ అవసరం పడేది. ఇప్పుడు మనం చెప్పిన అందులో గ్రాఫిక్స్ ఏముంటాయి, ఏముండవు. చాలా నేచురల్గా ఆ లొకేషన్లో వాళ్ళు మనం ఎలా మాట్లాడుకుంటూ ఉంటాయి సంభాషణలన్నీ. కానీ టెక్నాలజీ డామినేషన్ చేయలేదు. ఇళయరాజా గారి ఆర్కెస్ట్రైజేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇన్స్ట్రుమెంట్ మనకు చాలా స్మూత్గా వినపడుతుంది. ఇంకా మాట్లాడితే కొంచెం నాలెడ్జ్ ఉన్నాడు, ఆ టింగ్లు కూడా వాడి పాడేసుకుంటూ ఉంటాడు పాటలు. అలా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మంచు కురిసే వేళలో ఆ బీజిఎమ్స్ కానీ ఆ ముందొచ్చి ఇది కానీ మనందరికీ ఆ పాట ఆ ట్యూన్ ఏంటంటే ఈ పాట ఇదేనంటే మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. ఆఖరికి మన భగ్న ప్రేమికుడిగా వాడు పాడిన పాటలు కూడా మనందరికీ తెలియకుండా ఎంత దగ్గరగా అది మనం పాడేసుకుంటున్నాం. అప్పుడు సినిమా చూస్తే కూడా అది హంటింగ్లా ఉంటుంది అనమాట, అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అసలు అంటే జనరేషన్తో కంపేర్ చేసిన సినిమా కాదు, ఈ జనరేషన్ కూడా చూడదగ్గ సినిమా అనమాట. ఆ ప్రేమలో కూడా విపరీత చేష్టలు, ఏవో కోసేసుకోవడాలు, ఈ యాసిడ్ పోసేసుకోవడాలు ఇలాంటివి ఏమి ఉండవు ఆ సినిమాలో. చాలా స్వచ్ఛమైన ప్రేమ, అమలిన ప్రేమ అంటారు కదా. అక్కడ వాళ్ళకి ఎంత ఏంటంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ మంచు కురిసే వేళ ఆ పడవల్లో కొడైకెనాల్ ఆ సరస్సులో ఉంటాయి, ఇద్దరు ఒకళ్ళొకరు టచ్ చేయరు, ఇలా చేతితో ఒకళ్ళొకరు కూడా పుట్టుకోరు. అంటే అన్ని భావాలు వాళ్ళ ఇప్పుడు చెప్పిన ఈ టెక్నీషియన్లకి అశోక్ గారు మామూలుగా అయితే అసలు ఇలాంటి పాటలకి అలా ఎద పొంగులు లాంటి ఇలా అత్తేసుకోవచ్చు. ఆ ఫస్ట్ ఆ స్టేజ్ మీద ప్రోగ్రామ్ కూడా చూస్తే ఆ అమ్మాయి అలా చూస్తూ ఇలా గీస్తున్నట్టు ఉంటాడు. అలా అప్పటికే పాటకి చాలా స్పీడ్ వచ్చింది. 80 నుండి మరీ జనరేషన్ కాదు, చిరంజీవి గారి పాటలతో ఊపేస్తున్న రోజులు, స్టెప్పులు గిప్పులు హగ్గులు గిక్కులు అన్నీ ఒకరి మీద ఒకరిని దొల్లేస్తున్న రోజులు అవి నిజంగా హీరోయిన్లు. కానీ వద్దు, చాలా డీసెంట్ ఇలా ఉండాలి మనం కూడా అనిపించి ఒక పాఠం లాంటిది. ప్రేమికులకు కూడా మనం గమనిస్తే కనుక ఇలా వెంటనే రిజిట్ చేస్తుంటే వీడు ఏదో మందు తగినట్టుగా చూపించారు భగ్న ప్రేమికుడు అని మాట తప్పితే ఏదో చచ్చిపోయి ఏదో చేసేసుకుందాం, దాన్ని చంపేద్దాం అటువంటి విపరీత ధోరణి లేవు పాటలు. అసలు వాళ్ళు ఎవరిని ఏమీ తిట్టలేదు, దండించలేదు, ఫైటింగ్ కూడా వెళ్ళలేదు. ఆ అమ్మాయితో కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా లేవు, వాళ్ళ తండ్రితో ఆర్గ్యుమెంట్స్ లేవు, చేయి కోసుకుంటాను ఇలాంటి విపరీత చేష్టలు లేవు. చాలా డీసెన్సీ మూవీ అనమాట. ఈవెన్ అంటే ఒకటి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత శరత్ కుమార్ గారు తీసుకొచ్చిన తర్వాత కూడా శరత్ కుమార్ గారు అవైలబుల్గా లేని సిచ్యువేషన్లు ఉంటాయి, బయటికి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. హీరోయిన్ వెళ్ళి కలవదు, అసలు కలవడానికి ఇష్టపడదు, తను ఫిక్స్ అయిపోతుంది, తన వాల్యూస్ తను ఫిక్స్ అయిపోతుంది అంతే. అంటే అప్పటికే తన హీరోయిన్ రాజాన్ని త్యాగం చేసేదని ఫిక్స్ అయిపోతుంది. ఇది పద్ధతి కాదు అని అడగడం. అక్కడ మనకి అంటే శరత్ బాబు గారు అంటే చెప్పుకోవాలి ఈ సందర్భం కాబట్టి మన తెర వెనకాల ఆయన ఆ కథలో ఎంత లేనటువంటి వాళ్ళిద్దరినీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ
తెలుసు, కానీ ఏం జరుగుతుందో తెలుసు, ఎలా కలపాలి, మరి ఆయనకి ఏముంది మార్గం. కన్యాదాన సినిమా ఇద్దరు చేతులు పెట్టేసి పెళ్ళి అయిపోయింది, ఆ సిస్టమ్ లేదు అక్కడ. కరెక్ట్. అంటే ఇక్కడ నేను వెళ్ళిపోతేనే కరెక్ట్, వీళ్ళిద్దరు హాయిగా ఉంటారు, ఇది లేకపోతే కాబట్టి పిల్లలకి ఏ ఇబ్బంది లేదు. అలాగా ఒక త్యాగం తాలూకు ఏదో తీవ్రమైన నిర్ణయం ఆయన తీసుకున్నట్టుగా మనకు సినిమా చూపిస్తారు తప్పితే లేదంటే వీడు ఇద్దరు ఏమైపోతారు పాపం, పిల్లలు మాకు తెలియలేదు, ఏదో జరిగిన పొరపాటుకి నా దురదృష్టానికి వాళ్ళు ఎందుకు బలవ్వాలి, అలాగే ఏదో ఆయన తీసుకున్నాడు అనమాట. ఆయనకి కూడా వీళ్ళిద్దరి మీద ఎంత ప్రేమ ఉంది అనేది మనకి చాలా, అంటే చాలా అండర్ కరెంట్గా చాలా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆ సినిమాలో వెళ్తుంటాయి. లేకపోతే మనం ఇంత ఓన్ చేసుకొని ఇప్పటికి కూడా దగ్గర 4 దశాబ్దాలు అవుతున్న తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా గురించి ఇప్పటికీ మనం చూస్తే సినిమా ఫ్రెష్గానే ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రేమకి అప్పుడు కాలం ప్రేమికులు ఇప్పుడు కాలం ప్రేమికులు అని ఏముండదు. ఎందుకంటే యుగాల నుంచి కూడా ప్రేమ ఒకటే. మనం గమనిస్తే ఇప్పటికీ మనం ఏం ఫోటో పెట్టుకుంటారు ప్రేమికులు, రాధాకృష్ణ పెట్టుకుంటారు, వాళ్ళు ద్వాపరయుగం వాళ్ళే మనకి ఇప్పటికి కూడా ఐడియల్స్. రాధాకృష్ణుల ప్రేమతోనే మొదలెడుతుంది పాప, ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రేమ యువకుల ప్రేమలో అప్పటి నుంచి ఎప్పుడైనా ఒకటే. అప్పుడు జనాలు రాముల వారికి కన్నీళ్ళు వచ్చాయి, మనకి కన్నీళ్ళు వచ్చాయి అన్నట్టుగా మనిషి జన్మ ఎత్తి ప్రతి ఒక్కరికి అవే ఎమోషన్స్, అవే కన్నీళ్ళు, అదే ప్రేమ, ముఖ్యంగా యువకులు కలిగే భావావేశాలు అలాగే ఉంటాయి. పరిస్థితులు కూడా అలాగే ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇందులో పరిస్థితులు తప్పితే ఎవరు విలన్స్ లేరు. మామూలుగా ప్రేమ సినిమాలు ఏమవుతాయి, కులాలు వేరు, మతాలు వేరు, వాళ్ళ మధ్య ప్రేమను ఏం చేయాలి, స్థాయిలు వేరు, ధనవంతులు పేదమ్మాయి ఇలాంటి స్థాయి భేదాలు అలా ఏమీ లేకుండా అక్కడ పరిస్థితులే ఇక్కడ విలన్ అని కూడా అలా పరిస్థితులు విడగొట్టే పరిస్థితులు తప్పితే ఇక్కడ ఎవరిని ఇప్పుడు జేవీ సమయంలో కానీ మనం విలన్ అనలేము. పాప అమ్మాయికి ఏదో దెబ్బ పొట్ట తగిలి చనిపోయింది కమలాని, వాళ్ళ అక్క క్యారెక్టర్ రాజలక్ష్మి, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. నిజంగా దీనికి పెద్ద స్టార్లు పెద్ద పెర్ఫార్మర్లు కూడా అక్కడ చాలా సింపుల్గా ఒక ఇంట్లో జరిగే కథలాగా, ఒకవేళ పెద్ద స్టార్లు ఉంటే మనం అంత హోన్ చేసుకోపోదుమేమో మేబీ. నిజంగా చాలా సహజంగా ఆ అబ్బాయి మన ఇంట్లో అబ్బాయి, ఆ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి, అది కూడా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఉంటుంది. మన స్వామిరాజుల గారి ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. లొకేషన్ కూడా 100 లొకేషన్ మన కొడైకెనాల్, తర్వాత శరత్ బాబు ఒకసారి ఇటు రావడం మద్రాసు, తర్వాత ఈ పాటలు కాదు మద్రాసు వెళ్ళడం, ఇంతే తప్పితే ఇక్కడ ఆ 2 లొకేషన్లు తప్పితే లొకేషన్స్ కూడా మనకి ఎక్కువగా ఏముండదు. అంటే ప్రకృతి కూడా ఒక పాత్ర పోషించిందా అన్నట్టుగా మన అశోక్ గారు తీశారు. అంటే సార్ ఇప్పుడు ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు మీరు వినే ఉంటారు కొన్ని సందర్భాలు, కొన్ని చూసుంటారు. లైక్ ఇప్పుడు అంటే స్టార్టింగ్లోనే బజ్ వచ్చేసిందా సినిమాకి, లేదు వారం తర్వాత 10 రోజుల తర్వాత? స్టార్టింగ్ కాదు కానీ అప్పుడు ముందు ఆడియో రిలీజ్ అయ్యేది. అప్పుడు సిస్టమ్ ఉండేది, ఆడియో క్యాసెట్లు వచ్చి. అప్పుడు మన ఇళయరాజా గారు కూడా తన పాటలు వెళ్తేనే ఆయన ఒక కంపెనీ ఏదో పెట్టారు, ఎక్కువ నాకు గుర్తుంది, ఎక్కువనే, దాని ద్వారా రిలీజ్ అయ్యేది. ఆ రిలీజ్ అయితే ఈ పాట ప్రేమికులు కానీ అలాగే ఏదైనా అంటే ఇళయరాజాకి సంగీతానికి ఉండేవారు ఫ్యాన్స్, ఇళయరాజా గారి ఫ్యాన్స్ ఉండేవారు. ఆ ఫ్యాన్స్తో ఏంటంటే ఇది పలానా అభినందన వచ్చిందని ఈ సితార్ లాంటి వాటిలో రివ్యూస్ కూడా ఉండేవి. అప్పుడు అది వినే ఆ సినిమాకి బడ్జెట్ వచ్చేసింది. ఇంకా ప్రమోషన్లు ప్రత్యేకించి పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు అవేమీ లేదు ఈ సినిమాకి. ఈ పాటలు ఎప్పుడు చూద్దాం, పోనీ ఇప్పుడులాగా టీవీలో అని గంటల వచ్చింటే వారంలో ఒక చిత్రలహరి, అందులో ఎప్పుడైనా పడితే ఒక పాట, అంతే తప్పితే అంతకు మించలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూడెంట్స్ కాదు ఇళయరాజా గారి పాటలు పెట్టుకుని వినాలి. నాకు అప్పుడు 10-15 ఏళ్ళు ఉన్నట్టుంది, నేను కూడా పెట్టుకుని ఆ పాటలు సరదా కొనుక్కుని పదే వింటాం. ఆ పాటలు చూస్తే ఎవరికి వాళ్ళు నేనే ఆ ప్రేమికుడా అని ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ పాట వింటుంటే అర్థవంతంగా ఆ భగ్న ప్రేమికుడి పాటలు కానీ డ్యూయట్స్ కానీ ఇది కాదు, ప్రతిదీ ఆ ఇంటర్లూడ్స్ దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రుమెంటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ బట్టి పెట్టినట్టు అయిపోయింది అనమాట. నా వరకు అయితే, నా వరకు కాదు, అలాగే మొత్తం అప్పుడు అందరికీ అలా స్ప్రెడ్ అయిపోయినట్టు. రేడియోలో వివిధ భారతి అనేది ప్రోగ్రాం వచ్చేది, అందులో ఈ పాటలు రావడం, వీటితో ఈ రకంగా పాటల ద్వారానే ప్రాముఖ్యత, పాటలే ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ బజ్ అనేది ఏంటంటే తర్వాత మౌత్ టాక్ ఉంటుంది కదా, అరే ఏం సినిమారా అని చెప్పడంలో పబ్లిసిటీ అంటే ఇప్పుడులాగా టీవీ ఛానల్స్ కూడా ఏమీ లేవు. 5 సెకండ్లు ఏదో ప్రోమోస్ అని టీజర్స్ అని అవి లేవు. ఇలాగ ఇప్పుడు మనం వెళ్ళి చూసి వచ్చాం, చాలా బాగుంది. ఎందుకంటే హీరో ఫేస్ చూసి వెళ్ళడానికి స్టార్ హీరోస్ ఎవరు లేరు కదా. ఈ పాటలు చాలా బాగున్నాయి, కథ చాలా బాగుంది. ఈ రకంగా ఒక ఫ్యామిలీ మూవీ అయిపోయింది, ఒక మ్యూజికల్ మూవీ వల్ల ఒక ఫ్యామిలీ చూసి వచ్చిన వాళ్ళంతా చాలా చాలా బాగుంది అనే మాట తప్పితే ఇంకో సెకండ్ థాట్ లేదు. అంటే మిక్స్డ్ టాక్ ఏమీ లేదు దాంట్లో ఆ రోజుల్లో. ఆ రివ్యూస్ కూడా ఉంటాయి కదా, సితారా, జ్యోతిచిత్ర, మోహన్ కుమార్ గారు, అలాగే సితారా, మన గుడిపూడి శ్రీ గారు, వీళ్ళు డెఫినెట్గా మంచి సినిమా, ఆరోగ్యమైన సినిమా, కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా, సంగీతాభిలాషులకు ఒక పండగ అని చెప్పడంతో
ఆ సినిమాకి ఇంకా మామూలుగా అందుకోలేదన్నమాట. డే 1 నుంచి కూడా ఆ సినిమాకి పాజిటివ్ టాకే. 100 days ఆడింది సినిమాది. ఈ ఎవరు స్టార్ కాస్టింగ్ లేకపోయినా ఈ స్టార్ మ్యూజిషియన్స్ వీళ్ళంతా స్టార్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి 100 days కూడా ఈ సినిమా ఆడింది. ఇది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని అభినందించాలి అండ్ అశోక్ కుమార్ గారిని, రమణ గారిని కూడా అభినందించాలి. ఇప్పటికీ ఆ సినిమా గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాకు షేర్ చేసుకుంటున్నాం. నమస్తే అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.